ఉప్పల్ స్టేడియం వేదిక ఇంగ్లాండ్తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డే 1లో మన టీమిండియా కంప్లీట్గా డామినేట్ చేసింది. ముందు మన బౌలర్స్ ఇంగ్లాండ్ బ్యాచ్ బాల్ యొక్క బూజును దులిపేస్తే ఆ తర్వాత మన బ్యాట్స్మెన్ ఇంగ్లాండ్ టీంకి అసలైన బ్యాచ్ బాల్ చూపించారు. మెయిన్లీ యశస్వి జైస్వాల్ అసలు ఏమన్నా బ్యాటింగ్ చేశాడు భయ్య, నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్, ప్యూర్ మ్యాడ్నెస్. మెయిన్లీ ఇంగ్లాండ్ డెబ్యూ స్పిన్నర్ టామ్ హార్ట్లీని అయితే ఉత్తి కారేశాడు. అయితే అతని బ్యాటింగ్ గురించి చెప్పుకునే ముందు మనం మన టీమిండియా యొక్క బౌలింగ్ గురించి మాట్లాడుకోవాలి. సో ఈ సిరీస్ స్టార్ట్ కాకముందు బ్యాచ్ బాల్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాళ్ళు కొత్త అప్రోచ్తో వస్తున్నారు, ఏదో చేస్తారు అని చెప్పి చాలా బజ్ అయితే క్రియేట్ అయింది. అండ్ అఫ్కోర్స్ ఇంగ్లాండ్ ఓపెనర్స్ కూడా బడ్జెట్కి తగ్గట్టే చాలా మంచి స్టార్ట్ ఇచ్చారు, నిజంగా బ్యాచ్ బాల్ చూపించారు. బట్ ఎప్పుడైతే మన స్పిన్ బౌలర్స్ బౌలింగ్ వేయడం మొదలు పెట్టారో సినిమా మొత్తం మారిపోయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ మామూలుగా తడబడలేదు. సో ఈ డే 1లో అయితే మన స్పిన్ బౌలర్స్ ఓల్డ్ క్రికెట్కు క్లియర్గా చెప్పారు, మా దగ్గర బ్యాచ్ బాల్ లాంటివి పనిచేయవు, మా స్పిన్ బాల్ ఇక్కడ వర్కౌట్ అవుతుందని చెప్పి. మెయిన్లీ లంచ్ బ్రేక్ తర్వాత ఇంగ్లాండ్ టీం యొక్క బ్యాటింగ్ చూసుకుంటే అసలు నో వేర్ టు గో. ఒకనొక టైంలో సెషన్ యొక్క రన్ రేట్ బిలో 2కి వచ్చేసింది. సో అక్కడక్కడ కొన్ని మెరుపులు తప్పిస్తే ఇంగ్లాండ్ టీం యొక్క బ్యాచ్ బాల్ మన ఇండియన్ గడ్డ మీద అస్సలు వర్కౌట్ కాలేదు. ఇన్ఫాక్ట్ ఇంగ్లాండ్ టీం అగ్రెసివ్గా ఆడదాం అనుకున్న ప్రతిసారి కూడా మన స్పిన్ బౌలర్స్ వాళ్ళని బ్యాక్ ఫుట్ మీద పెట్టగలిగారు. సో ఈ డే 1లో అయితే ఇంగ్లాండ్ టీం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. అండ్ వాళ్ళ టీం కాంబినేషన్ చూసుకుంటే సర్ప్రైజింగ్లీ జేమ్స్ అండర్సన్ పక్కన పెట్టారు. సో ఇదైతే నిజంగా ఒక గట్సీ మూవ్. ఎందుకంటే వాళ్ళు అండర్సన్ లాంటి ఒక టాప్ క్లాస్ బౌలర్ని పక్కన పెట్టి టామ్ హార్ట్లీ లాంటి ఒక డెబ్యూ బౌలర్ని టీంలోకి తీసుకొచ్చారు. సో నాకు తెలిసి మూవ్ అయితే ఇంగ్లాండ్ టీంకి సరిగ్గా వర్కౌట్ కాలేదు. అఫ్కోర్స్ వాళ్ళకి థర్డ్ స్పిన్ బౌలర్ కావాలి, బట్ మరీ అండర్సన్ లాంటి టాప్ క్లాస్ బౌలర్ ప్లేస్లో ఒక డెబ్యూ బౌలర్ని ఆడించడం కొంతవరకు వాళ్ళకి బ్యాక్ ఫైర్ అయ్యింది. ఇక మన టీం కాంబినేషన్ విషయానికి వస్తే యాజ్ ఇట్ ఈస్ ప్రివ్యూలో చెప్పుకునేది దింపేశారు, ఎక్కడ కూడా మార్పు లేదు. ఇక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ వచ్చిన ఇంగ్లాండ్ టీంకి వాళ్ళ ఓపెనర్స్ చాలా మంచి స్టార్ట్ ఇచ్చారు. జాక్ రాలీ మరియు బెన్ డెకెట్ ఇద్దరు కూడా అగ్రెసివ్ బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ బెన్ డెకెట్ తను కొట్టిన 35 పరుగులోనే చాలా డిఫరెంట్ షాట్స్ ఆడాడు. సో ఇనీషియల్గా చూసుకుంటే ఇంగ్లాండ్ టీంకి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. అండ్ ఫస్ట్ వికెట్కి వాళ్ళు 55 పరుగులు జోడించారు. మెయిన్లీ స్టార్టింగ్లో చూసుకుంటే వాళ్ళు సిరాజ్ మీద చాలా గట్టిగా అటాక్ చేశారు. బుమ్రాని సేఫ్గా ఆడినప్పటికీ సిరాజ్ మీద మాత్రం చాలా అటాక్ చేశారు. బట్ ఎప్పుడైతే మన స్పిన్ బౌలర్స్ వచ్చారో ఒక్కసారిగా గేమ్ మొత్తం తిరగబడిపోయింది. మెయిన్ అశ్విన్ అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తున్న బెన్ డెకెట్ను ఒక బ్రిలియంట్ బాల్తో ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. అండ్ దెన్ ఇంగ్లాండ్ టీం వెంటనే 2 వికెట్లు కోల్పోయింది. స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేసిన ఆలీ పోప్ జడేజా బౌలింగ్లో అవుట్ అయిపోతే జాక్ రాలీ అశ్విన్ బౌలింగ్లోనే అవుట్ అయిపోయాడు. అండ్ 2 వికెట్స్ విషయంలో మన ఫీల్డర్స్కు చాలా క్రెడిట్ ఇవ్వాలి. రోహిత్ శర్మ మరియు మహమ్మద్ సిరాజ్ వీళ్ళిద్దరూ కూడా చాలా లో క్యాచెస్ తీసుకున్నారు. మెయిన్లీ సిరాజ్ క్యాచ్ అదైతే చాలా డిఫికల్ట్ క్యాచ్, బట్ అతనైతే అంత లో క్యాచ్ని కూడా చాలా పర్ఫెక్షన్తో తీసుకున్నాడు. సో ఆల్ ఆఫ్ ది సడన్ ఇంగ్లాండ్ టీం 5 పరుగుల వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోయింది. బట్ అగైన్ నెంబర్ 5లో బ్యాటింగ్ వచ్చిన బ్యారిస్టో మన టీమిండియా స్పిన్నర్స్ మీద కౌంటర్ అటాక్ చేశాడు. మెయిన్లీ జడేజాని టార్గెట్ చేస్తూ వరుస పెట్టి బౌండరీలు కొట్టాడు. అలాగే జో రూట్ కూడా కొంతవరకు టెంటేటివ్గానే బ్యాటింగ్ చేసినప్పటికీ వికెట్ పడకుండా లంచ్ సెషన్ను ముగించగలిగారు. సో ఇంగ్లాండ్ టీం మరీ బ్యాచ్ బాల్ రేంజ్లో కాకపోయినా మొదటి సెషన్లో 100 పరుగుల మార్కును అయితే టచ్ చేయగలిగారు. అయితే లంచ్ బ్రేక్ తర్వాత చూసుకుంటే మాత్రం మన స్పిన్ బౌలర్స్ టాప్ కేర్ వేశారు. మెయిన్లీ అక్షర్ పటేల్ మైండ్ బ్లోయింగ్ బౌలింగ్. అసలు నేను అడిగితే డే 1లో అశ్విన్ మరియు జడేజా కంటే ఎక్కువ యాక్యురేట్ బౌలింగ్ చేసింది అక్షర్ పటేలే. అతనైతే తన రీచ్ని చాలా బాగా యూజ్ చేసుకుంటూ వైడ్ ఆఫ్ ది క్రీజ్ వచ్చి బౌలింగ్ చేసేవాడు. మెయిన్లీ జానీ బైరిస్టోకి పడ్డ బాల్ అయితే అరాచకం. అసలు ఏ బ్యాట్స్మెన్ అయినా సరే బాల్కి అవుట్ అయిపోవాల్సిందే. ఎందుకంటే అతను బౌలింగ్ యాక్షన్ చూసుకుంటే ఎక్కడో ఓవర్ ది వికెట్ వస్తూ వైడ్ ఆఫ్ ది క్రీజ్ బాల్ వేశాడు. బట్ అంత వైడ్ యాంగిల్తో వచ్చిన బాల్ పడిన తర్వాత ఆఫ్ సైడ్ స్పిన్ అయింది. అది కూడా పిన్ పాయింట్ యాక్యురసీతో వెళ్ళి ఆ బాల్ ఆఫ్ స్టంప్ని హిట్ చేసింది. సో నిజంగా అక్షర్ పటేల్ వేసిన బాల్ అయితే ఎలాంటి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కైనా సరే ఒక డ్రీమ్ డెలివరీ అని చెప్పుకోవచ్చు. సో ఈ బైరిస్టో వికెట్ అయితే ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్. ఎందుకంటే అప్పటికి అతను మరియు జో రూట్ కలిసి 4వ వికెట్కి 61 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అండ్ వాళ్ళిద్దరు బ్యాటింగ్ చేస్తున్న తీరు చూసుకుంటే కొంతవరకు డేంజరస్గానే కనబడ్డారు. కొంతవరకు లాంగ్ ఇన్నింగ్స్ ఆడతారేమో అని చెప్పి డౌట్స్ వచ్చాయి. బట్ అంతలా క్రీజ్లో సెట్ అయిన బ్యాట్స్మెన్ కూడా మన స్పిన్ బౌలర్స్ ఎక్కడా వదిలిపెట్టలేదు. ఈవెన్ మన స్పిన్నర్స్ యొక్క బౌలింగ్కి తోడు రోహిత్ శర్మ క్యాప్టెన్సీ కూడా నెక్స్ట్ లెవెల్. మెయిన్లీ జో రూట్ను భలే ట్రాప్ చేశారు. షార్ట్ పాయింట్, షార్ట్ కవర్, షార్ట్ మిడ్ ఆఫ్ ముగ్గురు ఫీల్డర్స్ని కూడా చాలా దగ్గరలో పెట్టి అసలు ఆఫ్ సైడ్ సింగిల్ రాకుండా చేశారు. దీంతో జో రూట్ రన్స్ కోసం ఫోర్స్ఫుల్లీ లెగ్ సైడ్ ఆడాల్సి వచ్చింది. అండ్ అతను ప్రీడిటర్మైన్గా గుడ్ లెంత్లో ఉన్న ఒక బాల్ని స్వీప్ చేయడానికి ట్రై చేశాడు. అండ్ అది టాప్ ఏజ్ తగిలి వెళ్ళి బుమ్రా చేతిలో పడింది. సో నిజంగా మన కెప్టెన్ రోహిత్ శర్మ అయితే మన బౌలర్స్ యొక్క బౌలింగ్ను కాంప్లిమెంట్ చేస్తూ చాలా మంచి ఫీల్డ్ ప్లేస్మెంట్స్ పెట్టాడు. ఇక రూట్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో ఆ తర్వాత ఇంగ్లాండ్ టీం యొక్క ఇన్నింగ్స్ డెడ్స్లో అయిపోయింది. అసలు వీళ్ళేనాగా సిరీస్లో బ్యాచ్ బాల్ ఆడింది అనే డౌట్ వచ్చేలా చేశారు. సో బెన్ స్టోక్స్ చూసుకున్నా, బెన్ ఫోక్స్ చూసుకున్నా ఇద్దరు కూడా చాలా డిఫెన్సివ్ మోడ్లో బ్యాటింగ్ చేశారు. బట్ ఎప్పుడైతే ఫోక్స్ అవుట్ అయిపోయి ఆ తర్వాత వచ్చిన బౌలర్స్ అగ్రెసివ్గా ఆడటం మొదలు పెట్టారో అండ్ దెన్ స్టోక్స్ కూడా గేర్లు మార్చి బ్యాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. మెయిన్లీ అతనికి టామ్ హార్ట్లీ చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. 24 బంతుల్లోనే 23 పరుగులు కొట్టాడు. సో చప్పగా సాగుతున్న ఇంగ్లాండ్ ఇన్నింగ్స్కి అయితే హార్ట్లీ వచ్చి ఒక మంచి ఊపు తెచ్చాడు. అండ్ దెన్ దాన్ని కంటిన్యూ చేస్తూ బెన్ స్టోక్స్ బేబచ్చమని హిట్టింగ్ చేశాడు. స్టార్టింగ్లో 40 బాల్స్ ఆడిన తర్వాత అతని స్ట్రైక్ రేట్ చూసుకుంటే అరౌండ్ 30-40 ఉంది. బట్ తర్వాత చూసుకుంటే మాత్రం 250-300 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. సో స్టోక్స్ అయితే క్రీజ్లో సెట్ అయిన తర్వాత తన బ్యాట్ను మామూలుగా జొలపలేదు. ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 20 బాల్స్ 5 4లు మరియు 2 6లు కొట్టాడు. అండ్ కొట్టిన 6లు కూడా చాలా పెద్ద 6లు.
సో లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్తో కలిసి బెన్ స్టోక్స్ అయితే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ని చాలా లాక్కొచ్చాడు. ఒకనొక టైంలో వాళ్ళ స్కోర్ చూసుకుంటే 155 పరుగులకే 7 వికెట్లు పడిపోయాయి. అండ్ ఇలాంటి టైంలో వాళ్ళు 180, 190 మహా అయితే ఒక 200 కొట్టి ఆల్అౌట్ అయిపోతారేమని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాం. బట్ స్టోక్స్ ఒక ఎక్సలెంట్ హాఫ్ సెంచరీ కారణంగా వాళ్ళు 246 వరకు కొట్టగలిగారు. సో చివరిలో రేహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ మరియు మార్క్ వుడ్ వీళ్ళ ముగ్గురు కూడా స్టోక్స్కి చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. బట్ ఎనివే మన బౌలర్స్ అయితే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ ది కంట్రోల్ వెళ్తుంది అనుకున్న ప్రతిసారి కూడా వికెట్ తీశారు. బుమ్రా వచ్చి రేహాన్ అహ్మద్ వికెట్ తీయడం, అలాగే జడేజా వచ్చి టామ్ హార్ట్లీని క్లీన్ బౌల్ చేయడం, అండ్ దెన్ అశ్విన్ మార్క్ వుడ్ని క్లీనప్ చేయడం. సో ఒక ఎండ్లో స్టోక్స్ కొడుతున్నా అదర్ ఎండ్లో మాత్రం మన బౌలర్స్ వేరే బ్యాట్స్మెన్ ఎక్కువసేపు ఆడనివ్వలేదు. కొంతవరకు ఆ లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అగ్రెసివ్గా ఆడినప్పటికీ ఎవరు కూడా 25 బాల్స్ కంటే ఎక్కువ ఆడలేదు. ఎనివే చివరిలో చూసుకుంటే బెన్ స్టోక్స్ ఒక ఎండ్లో జాక్లిచ్ని పెట్టి మరో ఎండ్లో కొట్టడం మొదలు పెట్టాడు. అండ్ రోహిత్ శర్మ కూడా రన్స్ కాపాడుకోవడం కోసమే ఫీల్డ్ ప్లేస్మెంట్ పెట్టాడు, కానీ బెన్ స్టోక్స్ నాన్ స్ట్రైక్ రన్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. సో ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours బెన్ స్టోక్స్ స్ట్రైక్లో ఉండి మన టీమిండియా బౌలర్స్ను కొట్టడానికి ట్రై చేశాడు. బట్ బుమ్రా వేసాడు భయ్య ఒక మైండ్ బ్లోయింగ్ డెలివరీ బెన్ స్టోక్స్కి అసలు సౌండ్ లేకుండా పోయింది. నిజంగా స్పిన్ బౌలింగ్ అనుకూలించే పిచ్ మీద అలాంటి డెలివరీని ప్రొడ్యూస్ చేయడం మామూలు విషయం కాదు. సో విత్ ద యాంగిల్ ఓవర్ ద వికెట్ లోపలికి వెళ్తుంది అనుకున్న బాల్ పడిన తర్వాత ఆఫ్ సైడ్ కట్ అయింది. అండ్ బెన్ స్టోక్స్ ఆ యాంగిల్ చూసి ముందే ప్రిపేర్ అయిపోయాడు, అది లెగ్ సైడ్ వస్తుంది, లెగ్ సైడ్ కొడదామని చెప్పి. బట్ అసలు అతను ఆడిన షాట్కి బాల్ వెళ్ళిన వేకి అసలు ఎక్కడా కూడా సంబంధం లేదు. సో బుమ్రా నుండి అయితే అలాంటి బాల్ ఖచ్చితంగా బెన్ స్టోక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ అతను క్లీన్ బౌల్డ్ అయిన తర్వాత అతను ఇచ్చిన రియాక్షన్ బట్టే చెప్పొచ్చు అతను ఎంతలా బీట్ అయ్యాడు అనేది. సో బుమ్రా అయితే నిజంగా ఒక అద్భుతమైన బాల్తో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ను ఫినిష్ చేశాడు. ఇక మన బౌలర్స్ విషయానికి వస్తే జడేజా మరియు అశ్విన్ వీళ్ళిద్దరూ చెరో 3 వికెట్లు తీసుకున్నారు. అట్ ది సేమ్ టైం రన్స్ కూడా కొంచెం ఎక్కువ ఇచ్చారు. మెయిన్లీ జడేజా ఆల్మోస్ట్ 5 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. బట్ 8 రన్స్ ఇచ్చినప్పటికీ వికెట్స్ అయితే తీయగలిగారు. ఇక వీళ్ళతో పాటు బుమ్రా మరియు అక్షర్ పటేల్ ఇద్దరు కూడా చెరో 2 వికెట్లు తీశారు. సో కంప్లీట్గా మన బౌలర్స్ అందరూ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. పలానా బౌలర్ మీద డిపెండ్ అవ్వకుండా అందరూ కూడా సెమిస్ట్గా రాణించి ఇంగ్లాండ్ టీంను 246 రన్స్ ఆల్అౌట్ చేశారు. ఇక ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మన టీమిండియా ఇన్నింగ్స్ మొదలైంది భయ్య. జైస్వాల్ ఫస్ట్ బాల్ 4 కొట్టాడు. అండ్ దెన్ నెక్స్ట్ ఓవర్లో టామ్ హార్ట్లీ వేసిన ఫస్ట్ బాల్ని 6 కొట్టాడు. అసలు జైస్వాల్ మర్చిపోయినట్టున్నాడు, నేను టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నా, ఇది T20 కాదని చెప్పి. నిజంగా ఎంత ఫెయిర్లెస్ బ్యాటింగ్ చేశాడంటే బ్యాచ్ బాల్కి ముగుడులా కనిపించాడు. సో చాలా మంది మొన్న నేను T20 వరల్డ్ కప్ ప్లేయింగ్ 11 వీడియో చేసినప్పుడు జైస్వాల్ని పక్కన పెట్టాలని చెప్పారు. అంటే జైస్వాల్ ప్లేస్లో వికెట్ కీపర్ ఆడిస్తే బెటర్ కాదన్నట్టు చెప్పారు. కొంతమంది అయితే విరాట్ కోహ్లీ చేత ఓపెనింగ్ చేయించాలని చెప్పారు. సో వాళ్ళందరికీ జైస్వాల్ ఆడిన ఇన్నింగ్స్ ఒక సమాధానం లాంటిది. నేను ఆ వీడియోలో క్లియర్గా చెప్పా, జైస్వాల్ ఒక డిఫరెంట్ ప్లేయర్. మనకి ప్రజెంట్ టాప్ ఆర్డర్లో అలాంటి ప్లేయర్ అవసరం చాలా ఉంది. ఇన్ఫాక్ట్ నేను అడిగితే మనకి T20 సెటప్లో సూర్యకుమార్ యాదవ్ మరియు రింకు సింగ్ ఎంత ముఖ్యమో జైస్వాల్ కూడా అంతే ముఖ్యం. వీళ్ళ ముగ్గురు మనకి 3 పేజెస్లో అగ్రెసివ్ బ్యాటింగ్ చేయగలిగే బ్యాట్స్మెన్. సో ఫర్ షూర్ జైస్వాల్ లాంటి ప్లేయర్ ఖచ్చితంగా మనకి T20 వరల్డ్ కప్లో ఆడాలి. ఈవెన్ ఈ రోజు అతను ఆడిన ఇన్నింగ్స్లో చూసుకున్న రోహిత్ అవుట్ అయిన తర్వాత కూడా అతని అగ్రెషన్ ఎక్కడా తగ్గలేదు. ఒక ఎండ్లో శుభ్మన్ గిల్ టుక్కు బ్యాటింగ్ చేసినప్పటికీ జైస్వాల్ మాత్రం చితక్ కొడుతూనే ఉన్నాడు. ఇన్ఫాక్ట్ గిల్ బ్యాటింగ్ వచ్చిన తర్వాత అతనికి ఎక్కువ స్ట్రైక్ దొరకలేదు, కానీ లేకపోతే ఈ రోజు సెంచరీ ఫినిష్ అయిపోయి ఉండేది. సో నిజంగా జైస్వాల్ అయితే నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేశాడు. అండ్ ఇదే కనుక కంటిన్యూ చేస్తే ఇంగ్లాండ్ టీమ్ మ్యాచ్ని మర్చిపోవచ్చు. ఇక జైస్వాల్తో పాటు రోహిత్ శర్మ మోస్ట్లీ ఒక సెకండ్ ఫిడిల్ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి ఎక్కువ స్ట్రైక్ దొరకలేదు. బట్ ఎనిమిది తనకి స్ట్రైక్ వచ్చిన ప్రతిసారి కూడా చక్కగా బౌండరీస్ కొడుతూ స్కోర్ బోర్డ్ని అయితే ముందు తీసుకెళ్లారు. అండ్ వీళ్ళిద్దరూ ఫస్ట్ వికెట్కి 12 ఓవర్స్లోనే 80 రన్స్ వరకు యాడ్ చేయగలిగారు. బట్ అప్పటి వరకు చాలా కామ్గా కంట్రోల్గా బ్యాటింగ్ చేసిన మన హిట్ మ్యాన్ సడన్గా ఒక ఫాల్ షాట్ ప్రొడ్యూస్ చేశాడు. సో అంతకుముందు తను కొట్టిన 3 షాట్లు కూడా ఆల్మోస్ట్ బ్యాక్ ఫుట్ మీద 4లు కొట్టాడు. బట్ ఎప్పుడైతే డౌన్ ది గ్రౌండ్ వచ్చి పెద్ద షాట్ ఆడదాం అనుకున్నాడో అప్పుడే బీట్ అయిపోయాడు. మెయిన్లో అతను కొడదాం అనుకున్న బాల్ యొక్క లెంత్ అతని రీచ్లో లేదు. దీనివల్ల బ్యాట్కు బాటంలో బాల్ తగిలి అతను అయితే క్యాచ్ అవుట్ అయ్యాడు. సో డిస్మిస్లో అయితే కొంతవరకు డిసప్పాయింటింగే. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మన వాళ్ళు డేని చాలా మంచి నోట్లో ఫినిష్ చేశారు. గిల్ స్లోగా ఆడినప్పటికీ దానికి ఒక క్లియర్ రీజన్ ఉంది, ఎందుకంటే అతని వెనకాల రన్స్ లేవు. సో ఇప్పుడైతే అతనికి రన్స్ కావాలి, దానివల్ల అతను చాలా డిఫెన్సివ్ మోడ్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఎనివే ప్రజెంట్ అయితే మన టీమ్ స్కోర్ 119 పరుగులు. ఇంకా మన వాళ్ళు ఇంగ్లాండ్ టీం కొట్టిన దానికంటే 127 పరుగులు వెనకబడి ఉన్నారు. సో డే2 మొత్తం మన వాళ్ళు బ్యాటింగ్ చేయగలిగితే ఖచ్చితంగా మన స్కోర్ 400 దాటేస్తుంది. అండ్ లీడ్ చూసుకుంటే 150 దాటేస్తుంది. సో మన వాళ్ళకి సెకండ్ ఇన్నింగ్స్లో పెద్ద టార్గెట్ ఉండకుండా చూసుకోవాలి కాబట్టి ఈ ఫస్ట్ ఇన్నింగ్స్లో చాలా రన్స్ కొట్టాలి. నన్ను అడిగితే ఒక 450 రన్స్ వరకు కొట్టారంటే ఈ మ్యాచ్ మందే ఇంకా. సో చూడాలి మరి డే2లో మన వాళ్ళు బ్యాటింగ్ అలా కంటిన్యూ చేస్తారనేది.